నా నమ్మకం ఎప్పుడూ గట్టిగానే ఉంటుంది. కానీ మీరు నన్ను నిర్లక్ష్యం చేసినా పట్టించుకోకపోయినా నా ప్రాణం పోతుంది. రాజా భార్గవ్తో కలిసి బిజినెస్ చేస్తున్నాడని తెలిసి నిలదీస్తే నన్ను కాపాడటం కోసమే తను భార్గవ్తో చేతులు కలిపానని చెప్పాడు. మీరు అధికారికంగా అర్హత సంపాదించుకున్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ తప్పకుండా మీకే వస్తుంది. ఇంతకాలం ఇటు మిమ్మల్ని అటు చందుని రాజాని ఇబ్బంది పెట్టి చాలా తప్పు చేశాను. ఆ భార్గవి నాలాగే జైలుకి వెళ్ళాలి, నాలాగే కుమిలి కుమిలి ఏడవాలి. అమ్మా, నీ పుట్టినరోజుకి పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేశాను. సిటీలోని పెద్ద పెద్ద వాళ్ళు పిలిపించి కేక్ కట్ చేద్దాం, ఓ పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేద్దాం. నువ్వు అంటే క్యాషియర్ దగ్గర క్యాష్ తీసుకుని ఆ ఏర్పాట్లని మొదలు పెడతాను. ఏమంటావమ్మా? ఏం అవసరం లేదు. నా బర్త్డేని నేను ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలో ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నాను. ఎక్కడ చేసుకుంటావమ్మా? నీ గురించి నేను చాలా ప్లాన్ చాలా ప్లాన్ చేశానమ్మా. నీ ప్లాన్లు నీ దగ్గరే ఉంచుకో. నా బర్త్డేని నా బావ రాజాతో కలిసి సెలబ్రేట్ చేసుకోబోతున్నాను. అదేంటమ్మా, రాజాతోనా? రాజా నీకు శత్రువు అమ్మా, మర్చిపోతున్నావు. కాదు, రాజా నా మనిషి, నాకు కావలసిన మనిషి. నా కోసం రాజా ఏదైనా చేస్తాడు. అమ్మో, తప్పమ్మా, తప్పు. నువ్వు అలా ఆలోచించకూడదు. మనం శత్రువుల్ని చేతులు తుడుచుకొని పారేయాలి తప్ప ఇలా చారదీయకూడదమ్మో. కానీ రాజా అందరిలాంటి వాడు కాదు. తన వల్ల నాకు కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వచ్చింది. నా మీద కోపం ఉంటే అది పోగొట్టాలి. కానీ జయంతికి షాక్ ఇచ్చి ఆ ప్రాజెక్టు నాకొచ్చేలా చేశాడు. అందుకే నా బర్త్డే రాజాబావతోనే జరుపుకుంటాను. దట్స్ ఆల్. హలో సార్. రండి రండి, కూర్చోండి మేడం, కూర్చోండి. చెప్పండి సార్, ఎందుకు నన్ను పిలిపించారు? మీ మీద జయంతి గారు కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు? మీరు కోర్టులో సబ్మిట్ చేసిన సాక్ష్యం ఆ ట్రాలీ డ్రైవర్ శివ గురించి మీకు రెఫరెన్స్ ఇచ్చింది భార్గవి గారిని, ఆవిడికి కేసుతో సంబంధం ఉంది అని. ఇంతకాలం ఉద్దేశపూర్వకంగానే మీరు ఈ విషయం దాచారని ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు. ఆ రోజే మీరు నిజం దాచకపోయింటే భార్గవిని అక్యూజ్డ్గా నిలబెట్టేవాళ్ళం కదా. ఎందుకు ఆ విషయం దాచారు? ఎందుకంటే ఇతను భార్గవ్కి బిజినెస్ పార్ట్నర్ సార్, అందుకే దాచాడు. ముందు మీరు కేసు ఫైల్ చేయండి, ఇద్దరిని కోర్టుకి లాగితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఒక్క నిమిషం సీఏ గారు, నేను ట్రాలీ డ్రైవర్ని కేవలం నా ఆలోచనతో అనుమానించి తీసుకొచ్చానే కానీ ఇందులో ఎవరి బలవంతం లేదు, ఎవరూ ఏ విషయం నాకు చెప్పలేదు. మెటీరియల్ తీసుకువెళ్ళింది ట్రాలీ డ్రైవరే కాబట్టి అతనికి తెలిసే అవకాశం ఉందని అనుమానించి అతన్ని పట్టుకొచ్చాను. సాక్ష్యం చెప్పించానే కానీ నాకు ఎవ్వరూ ఏం చెప్పలేదండి. అబద్ధాలాడకు. నువ్వు నా ముందు భార్గవి చెప్పటం వల్లే ట్రాలీ డ్రైవర్ ని కోర్టుకి తీసుకొచ్చానని చెప్పావు. నేను చెప్పానా? అవును, నువ్వే చెప్పావు. ఐఎమ్ సారీ, మీరేదో పొరపాటు పడ్డారు. నేను చెప్పలేదు సార్. ఇతను అబద్ధం చెప్తున్నాడు సార్. భార్గవిని కేసులో నుంచి తప్పించడం కోసం ప్లాన్ చేస్తున్నాడు. నా
నన్ను నోటీసులు వెనక్కి తీసుకోవాలని అడిగి మీకోసమే భార్గవితో చేతులు కలిపాను. ఆవిడ చెప్తేనే నేను ట్రాలీ డ్రైవర్ని తీసుకొచ్చానని నాతో చెప్పాడు సార్. అలా అన్నట్లు మీ దగ్గర సాక్ష్యం ఉందా? భార్గవి నా బిజినెస్ పార్ట్నర్ అయితే అది వేరే మ్యాటర్. దానికి దీనికి సంబంధం ఏంటి? మిమ్మల్ని కాపాడటమే తప్పైనట్లుంది. నాకెందుకు అని వదిలేస్తే సరిపోయేది. మంచికి పోతే చెడు ఎదురైందని ఇదెక్కడికోవాలండి నాకు? రాజా, నువ్వు అబద్ధాలతో మరింత ద్రోహం చేస్తున్నావు. ఇలాగే మా నాన్నని చంపావు. నా ఆస్తి మొత్తం పోవటానికి కారణమయ్యావు. ఈ రోజు మోసం చేసి భార్గవిని కాపాడుతున్నావు. చూడండి సార్, ఇప్పుడేదో కంప్లైంట్ ఇస్తే వెనక ముందు ఆలోచించకుండా నన్ను ఇక్కడి వరకు పిలిపించడం చాలా తప్పు. నేను వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయలేదు, ఆవిడ మీద ఎలాంటి దాడి చేయలేదు. ఆవిడికి మంచి చేసినందుకు చాలా మంచి గుణపడమే చెప్పారు సార్. సాక్ష్యం ఉంటే చెప్పండి, లేదంటే నేను బయలుదేరుతాను. అవతల నాకు చాలా పనులున్నాయి. జయంతి గారు, రాజా మీ దగ్గర భార్గవ్ గురించి చెప్పినట్టు సాక్ష్యం ఉందా? లేదు. ఓకే రాజా గారు, ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. నువ్వు బాగుపడవు, నాశనం అయిపోతావు. అన్యాయంగా నన్ను కోర్టుకి లాగి నా భార్గవిని కాపాడడానికి నన్ను మోసం చేస్తావా? సర్వ నాశనం అయిపోతావు. ఇక్కడ కాలిపోతుంటే మీరు జోకులు వేసుకుంటూ నవ్వుకుంటారా? జోకులు వేసుకుంటారా? ఆగు, ఎందుకు అలా అట్టా కొడతా ఉన్నావు? ఏమైనాది? ఒక్కొక్కని ఏనుగుని మేపినట్లు మేపుతున్నాం. ఆఫ్టర్ ఆల్ ఒక్కడిని కొట్టలేకపోయారు. ఆ రాజాగాడొచ్చి మనకే వార్నింగ్ ఇచ్చిపోయినా ఏం మాట్లాడలేకపోయాం. వీళ్ళని ఆగరా, మీరు పోండిరా. మాట్లాడితే మనకు పెద్ద చరిత్ర, మనం పెద్ద రౌడీలం. ఇలాంటి చేతకాని పెదవుల్ని పెట్టుకొని ఏం డాడీ మనం ఇక రౌడీజం చేసేది? మనకొక పక్క ఫెయిల్యూర్స్ మీద ఫెయిల్యూర్స్ వస్తుంటే వీళ్ళు హాయిగా జోకులు వేసుకొని నవ్వుకుంటున్నారు డాడీ. మన కోపం శత్రువుల మీద చూపించాలి గానీ మనోళ్ళ మీద కాదురా. నేను చెప్పాను కదా, ఆ రాజాగారిని మామూలుగా కొడితే లాభం లేదురా. అదును చూసి అంతం చెయ్యాలా. ఏమో డాడీ, వాడి స్పీడ్ చూస్తుంటే మనమేం చేయలేమనిపిస్తుంది. ఆ రాజా మనం ఎంత బెదిరించినా బెదరలేదు. ఇంటికొచ్చి నీ చొక్కానే పట్టుకున్నాడు. ఈ రోజు ఆ ప్రాజెక్టు మళ్ళీ సంపాదించుకున్నాడు. మళ్ళీ వాళ్ళకి రావటం ఏందిరా? మొన్ననే కదా ఎవరో అమ్మి నోటీస్ పంపినది. భార్గవికి ప్రాజెక్టు రాదని చెప్పిండావు, మళ్ళీ ఇదేందిరా? రాదు అనే చెప్పారు డాడీ. మరి ఇప్పుడెట్టా ఇచ్చి ఉండదు? ఆ రాజాగాడి వల్లే ప్రాజెక్ట్ ఇచ్చారు డాడీ. అసలు ఏం జరిగినాదో వివరంగా చెప్పరా. జయంత్ అనే ఆవిడ భార్గవికి ఆ ప్రాజెక్ట్ చేసే అర్హత లేదని లీగల్ నోటీస్ ఇచ్చింది. ఆఫీస్ వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ఆపేశారు. కానీ ఆ రాజా ఆల్రెడీ అంతకుముందు గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఒకటి చేశాడు. అది కూడా 200 కోట్ల పైన ఉండే ప్రాజెక్ట్ చేశాడట. వాడి గుడ్ విల్ చూశారు. భార్గవి అతని పార్ట్నర్ కాబట్టి ఆ కాంట్రాక్ట్ దానికి ఇచ్చేశారు. అవునా? అయిపోయింది డాడీ. ఇప్పుడు ఆ భార్గవి విషయంలో ఆ రాజాగాడు ఓ పెద్ద హీరో అయిపోయాడు.
ఇక భార్గవి నాకు భార్య ఏమవుతుంది? రేయ్, ఇళ్ళలగానే పండగ కాదురా, ఇంకా చాలా చెయ్యాలా. ప్రాజెక్టు రాగానే సంబరం కాదు, అది పూర్తి చేయాలి కదా. వాళ్ళ దగ్గర దేనికి లోట్లేదు డాడీ. కావలసినంత డబ్బుంది, మనుషులున్నారు. రేపు మొదలు పెట్టమన్నా పని మొదలు పెడతారు. డబ్బుంటే బిల్డింగులు కట్టచ్చు, కానీ డబ్బుతో శత్రువుని గెలవలేర్రా. మనమేం చేయలేమని తేలిపోయింది కదా డాడీ. వాడు చాలా స్ట్రాంగ్. యుద్ధం ఎప్పుడూ ఒకే రీతిన ఉండదురా. ఎదురెదురుగా నిలబడి కొట్టుకుంటే శత్రువు బలమేంటో తెలుస్తాది. కనిపించకుండా యుద్ధం చేస్తే ఎవరి బలం ఎట్లాంటిదో అర్థం కాదు. నువ్వు అట్టా చూస్తా ఉండు. ఆ రాజ్యాన్ని ఎలా దెబ్బగొట్టాలో నేను చూసుకుంటాను. అక్క, రా జయంతి. ఏమైంది జయంతి? ఎందుకంత ఆవేశంగా ఉన్నావు? ఆవేశం ఒకటే కాదక్క, ఆవేదన, కోపం, అసహ్యం అన్ని కలిపి నన్ను ప్రశాంతంగా ఉండనియట్లేదు. ఎవరి మీదమ్మా అంత కోపం? ఇంకెవరు? ఆ రాజా మీదే. రాజానా? తనేం చేశాడు? మన దగ్గర మన మనుషుల నటిస్తూ అక్కడ భార్గవిని సపోర్ట్ చేస్తున్నాడు. ఎవరు? రాజానా? ఆ రాజానే. ఆ రోజు ఎందుకు భార్గవికి పార్ట్నర్ గా చేరావు, అది చందుకి ఇష్టం లేదని తెలిసి కూడా ఎందుకు అలా చేశావు అంటే ఏమన్నాడో తెలుసా? నా కోసమే ఆ భార్గవితో చేతులు కలిపాను అన్నాడు. నన్ను కేసు నుంచి కాపాడటం కోసమే అలా చేశాను అన్నాడు. ఆ ట్రాలీ డ్రైవర్ గురించి చెప్పింది కూడా భార్గవే అని నా దగ్గర ఒప్పుకున్నాడు. అంటే నన్ను కేసులో ఇరికించింది ఆ భార్గవే అని నాకు ఖచ్చితంగా అర్థమైందక్క. కేసు పెట్టి తనని బయటికి లాగుదామని స్టేషన్ కి వెళ్ళాను. నాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాల్సిన మనిషి ఆ భార్గవి కొమ్ము కాశాడక్క. రాజా సాక్ష్యం చెప్తే ఆ భార్గవిని అరెస్ట్ చేయించేదాన్ని. అన్యాయంగా పసిబిడ్డ ప్రాణం తీసిన మనిషిని కోర్టులో నిలబెట్టి శిక్ష పడేలా చేసేదాన్నక్క. ఇంతకీ రాజా ఏం చెప్పాడు? అసలు ఆ భార్గవి నా దగ్గర ఏం చెప్పలేదు అని పచ్చి అబద్ధం ఆడాడక్క. నేను రాజా గురించి చెప్తే నువ్వేమన్నావు? రాజా చాలా మంచి మనిషి, తను తప్పు చేయడు అన్నావు కదా. ఇప్పుడు రాజా చేసిందేంటక్క? ఇది నాకు చేసిన ద్రోహం కాదక్క, తనకు తాను చేసుకుంటున్న ద్రోహం, చందుకు చేస్తున్న ద్రోహం. నిజంగా భార్గవి అంటే అభిమానం లేకపోతే అలా చెప్తాడా? దాన్ని అభిమానం అంటారో లేక? జయంతి, తప్పు జయంతి. తొందరపడి అలా మాట్లాడుకో. మాట్లాడటం కాదక్క, నాకు ఇప్పుడిప్పుడే అనుమానం వస్తుంది. నేను కృష్ణకి దూరమైనా చందుకి దూరం కాలేదు. తనని నా బిడ్డగానే ప్రేమిస్తాను, అభిమానిస్తాను. రాజా తనకి ఏం ద్రోహం చేస్తున్నాడేమోనని అనుమానం వస్తోందక్క. నిజంగా భార్గవి రాజాని బెదిరించి తనని బిజినెస్ పార్ట్నర్ని చేసుకున్నా రాజాకి భార్గవిని కేసులో ఇన్వాల్వ్ చేయడం పెద్ద విషయమేం కాదక్క. నిజం చెప్తే భార్గవికి శిక్ష పడుతుంది. భార్గవి చేసిన దానికి శిక్ష పడాలి అని రాజా ఎందుకు కోరుకోవడం లేదు? ఎందుకిలా చేశాడో నువ్వు నేను అనుకుంటే ఉపయోగం ఏముంది? వెళ్ళి తననే అడుగుతాను. ఎందుకు భార్గవిని వెనకేసుకొస్తున్నాడో తనని నిలదీస్తాను. ఎందుకు రాజా ఎలాంటి పని చేశావు? అసలే నీ మీద మీ మామగారి మీద పీకల్లాగా కోపం ఉన్న జయంతి గారికి మరింత కోపం వచ్చేట్టు చేశావు. ఏం చేయను మూర్తి గారు, తప్పలేదు. తప్పనిసరి చేయాల్సి వచ్చింది. అక్కడ నిజం చెప్తే భార్గవికి శిక్ష పడుతుంది. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆంటీ, భార్గవి తప్పు చేసిందని నీకు తెలుసు. అన్యాయంగా జయంతిని కేసులో ఇరికించిందని తెలుసు. చివరికి నాకు జయంతికి మధ్య ఈ కారణంతోనే మనస్పర్ధలొచ్చాయని తెలుసు. ఆ భార్గవి మూలంగా మన కుటుంబమే చిన్నాభిన్నం అయ్యిందని కూడా తెలుసు. అన్నీ తెలిసినా నువ్వు మాత్రం పోలీస్ స్టేషన్లో ఒక్క మాట కూడా చెప్పలేకపోయావు కదూ? ఎందుకు రాజా ఇలా చేస్తున్నావు? ఆ పసిబిడ్డ ఏం తప్పు చేసిందని దాని ప్రాణాలు తీశారు.
ఆ పాపం చేసిన మనిషిని ఎందుకు వదిలిపెట్టాలి? అన్యాయంగా జయంతిని కేసులో ఇరికించారు. ఇది న్యాయమా? లేదంటీ. అయితే మరి భార్గవి మీద ఎందుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేదు? నిన్ను అబద్ధం చెప్పమనలేదుగా, నిజం చెప్పమన్నాను అంతేగా. నీ కళ్ళ ముందే కదా రాజా నేను జయంతి మీద వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లాను. అక్క చెల్లెళ్ళమైన మేము కోర్టులో వ్యతిరేకంగా పోరాటం కూడా చూసావు కదా. అది చూసి కూడా నువ్వు అసలు నేరస్తురాల్ని ఎందుకు పట్టించలేకపోయావు? చందు కోసం ఆంటీ. చందు కోసమా? అవునంటీ. భార్గవికి ఆ కేసుకి సంబంధం ఉందని నాకు తెలుసు, కానీ అది నిరూపించే సాక్ష్యం మన దగ్గర లేదు. నేను జయంతి గారికి అనుకూలంగా సాక్ష్యం చెప్పినా భార్గవిని అరెస్ట్ చేయలేరు, శిక్ష వేయించలేరు. కానీ భార్గవి తలుచుకుంటే చందుకి నాకు మధ్య గొడవలు తీసుకురాగలదు. ఎందుకంటే నా జుట్టు ఇప్పుడు భార్గవి చేతుల్లో ఉంది. జయంతి గారికి అవి ఇప్పుడు నేను చెప్పినా కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. భార్గవికి శిక్ష వేయించాలన్నదే ఆవిడ లక్ష్యం. నేను అటు జయంతి గారిని, ఇటు చందుని, అంకుల్ని, మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని అడుగు వేయాలి. అందుకే తొందరపడలేదు. అవునమ్మా, రాజా తొందరపడి భార్గవి గురించి చెబితే కేసు ఎంక్వైరీకి వెళ్ళేది. కానీ రాజా భార్గవుల అగ్రిమెంట్ చందు దగ్గరికి వెళ్ళేది. చందు అది చూశాక ఏం జరుగుతుందో నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే ఆంటీ, హాని చేసే నిజం చెప్పడం కన్నా మేలు చేసే అబద్ధం గొప్పది అని నేను నిజం చెప్పలేకపోయాను. అంతేకాని జయంతి గారంటే అభిమానం లేక కాదు, ఆ భార్గవి అంటే ప్రేముండి కాదు. అవకాశం కోసం అందరం ఎదురు చూస్తున్నాం. నిజంగా ఆ బాక్సులు మార్చిన మనిషి దొరికిన మరుక్షణం భార్గవికి వ్యతిరేకంగా నేను సాక్ష్యం చెప్తాను. రాజా, చిన్నవాడివైనా పెద్ద మనసుతో చాలా దూరం ఆలోచించావు. పెద్దవాళ్ళం అయ్యుండి కూడా నీ అంత బాధ్యతగా అర్థం చేసుకోలేకపోయావు. నువ్వు చెప్పిందే నిజం. హాని చేసే ఈ నిజాన్ని దాచటమే మంచిది. వస్తాను రాజా. సారీ, ఈసారి నా బర్త్డేని చాలా సింపుల్ గా చేయాలనుకుంటున్నాను. ఎవరిని పిలవడం లేదు. ఎందుకు అంటే అదంతే, నాకు నచ్చినట్టు చేయడం మొదటి నుంచి నాకు అలవాటే కదా. ఈసారి గుళ్ళో సింపుల్ గా చేద్దామనుకుంటున్నాను. అలాగే జరిపించుకుంటాను. మీ అందరికీ తర్వాత పార్టీ ఇస్తాను. ఓకే? భార్గవి, ఏం మాయ చేసావే? రాజా నీకు అనుకూలంగా మాట్లాడటానికి ఏం మందు పెట్టావు? మందు, మాయ పదాలు వినడానికి చాలా విచిత్రంగా ఉన్నాయే. అసలేంటి నీ ప్రాబ్లం? ఏమైంది? నువ్విచ్చిన క్లూతోనే రాజా ఆ ట్రాలీ డ్రైవర్ని కోర్టుకు తీసుకొని వచ్చాడు. నన్ను కాపాడడం కోసమే నీతో చేతులు కలపాల్సి వచ్చింది అని నాతో చెప్పాడు. అలాంటి మనిషి ఉన్నట్టుండి నీకు అనుకూలంగా పోలీస్ స్టేషన్లో ఎలా మాట్లాడాడు? నిజంగా నన్ను కాపాడడానికే నీతో చేతులు కలిపితే నాకు వ్యతిరేకంగా ఎలా మారాడు? ఎందుకు నీకు అనుగుణంగా మారాడు? ఇది నీ మాయ కాదా? నువ్వు చాలా తెలివిగల దానివని పొరపాటు పడ్డాను. ఇంత ఫూల్వని నాకస్సలు తెలీదు. ఏమన్నావు? రాజా నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాడా? నా మీద కేసు పెట్టి రాజాతో నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించాలని చూస్తావా? ఇంత అమాయకురాలు ఏంటి? అసలు రాజా ఎలా చెప్తాడు? నీకు ఆ రోజే చెప్పాను కదా, రాజా నా మనిషి అని. నువ్వు నన్నేం చెయ్యలేవు జయంతి. నేను మేరు పర్వతంలాగా ఎదిగిన దాన్ని. నన్ను ఢీకొట్టడం
నీ వల్ల కాదు. నిజం చెప్పు, ఎందుకు రాజా నువ్వు చెప్పినట్టు ఆడుతున్నాడు? రాజా ఇంతలో ఎలా మారాడు? ఏం చేశావు? నేనేం చేశానో ఎలా మార్చుకున్నానో నీకు చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే నువ్వు ఊహించలేని మాయే చేశాను. ఎవ్వరూ ఇవ్వలేని గొప్ప బహుమతి ఇచ్చి నా వశం చేసుకున్నాను. నువ్వు పోలీస్ స్టేషన్కు వెళ్ళు, కోర్టుకు వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా నన్నేం చేయలేవు. ఇంకొకసారి నా పర్మిషన్ లేకుండా ఇలా ఆఫీస్లో కూడా రాలేవు. చాలా తెలివిగా హ్యాండిల్ చేస్తున్నానని విర్రవీగుతున్నావు కదూ? నిన్ను దెబ్బ కొట్టడం నాకు పెద్ద కష్టం కాదు భార్గవి. రాజా ఒక్కడు నీ చేతిలో కీలుబొమ్మైనంత మాత్రాన నిన్ను ఎవరు ఏమీ చేయలేరనుకోకు. నిన్ను ఏం చెయ్యాలో, ఎలా దారికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. చేతల్లో చూపించేవాళ్ళు ఇలా మాటలతో టైం వేస్ట్ చేయరు. నీకు చేతనైంది చేసుకో. వెళ్ళు. గెట్ అవుట్. వెళ్తాను, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ బయట ప్రపంచంలో నువ్వు జరుపుకునే ఆఖరి పుట్టినరోజు ఇదే. ఆ తర్వాత నీ బ్రతుకంతా జైల్లోనే గడపబోతున్నావు. మైండ్ ఇట్.